సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఒక అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఆ సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదు అని, ఇందులో మరికొందరిని నిందితులుగా చేర్చుకుంటూ విచారణ జరగాలి అని చెప్పి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారు విజయవాడ అదనపు రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు విజయవాడ కోర్టులో. అయితే తన పిటిషన్ని, తన కంప్లైంట్ని కోర్టు అనుమతించి దానికి సంబంధించి తదుపరి ప్రాసెస్ మొదలెట్టండి, ఫిర్యాదుదారు అంటే ఎంపీ గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, సాక్షుల వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేయండి అని చెప్పి కీలక ఆదేశాలు విజయవాడ కోర్టు ఇచ్చింది. అంటే ఎంపీ గారి ప్రైవేట్ కంప్లైంట్లో రాష్ట్ర డీజీపీని A1గా, విజయవాడ పోలీస్ కమిషనర్ని A2గా, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీని A3గా పెట్టి విచారణ చేయాలి అని. దీన్ని విజయవాడ కోర్టు అనుమతించింది, ఆ ప్రైవేట్ కంప్లైంట్ని. సో ఈ క్రమంలో విజయవాడ సౌత్ ఏసీపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి ఎంపీ పిటిషన్ మీద విజయవాడ కోర్టులో జరుగుతున్న వాటిని అన్నింటినీ ఆపేయండి, సిట్టు విచారణ చేస్తూ ఉంది, ప్యారలల్గా మరో విచారణ అనుమతించకూడదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ని అనుమతించినటువంటి హైకోర్టు విజయవాడ కోర్టులో జరుగుతున్న ప్రొసీజర్ అంతా ఆపేయండి, ఆల్రెడీ ఇక్కడ సిట్టు విచారణ చేస్తూ ఉంది, ప్యారలల్గా మరో విచారణ అంటే దుర్వినియోగం జరగచ్చు, కాబట్టి ప్యారలల్గా మరో విచారణకు అవకాశం ఉండకూడదు. ఇప్పుడైతే సిట్ విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఇంకో విచారణ ఎందుకు అనేది హైకోర్టు పాయింట్. సో అందుకని చెప్పి విజయవాడ కోర్టులో ప్రొసీజర్ అంతా ఆపేసుకుంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి ఎంపీ గారికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ వాయిదా వేసింది, 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. సో అప్పటి వరకు ఇంకా తిరుపతి ఎంపీ ప్రైవేట్ పిటిషన్ మీద విజయవాడ కోర్టులో ఎలాంటి అప్డేట్స్ ఉండవు, అసలు ముందుకు వెళ్ళకూడదు, స్టే ఇచ్చింది హైకోర్టు.